ఇంకా ఈ పై అయితే అసలు మొత్తం వెళ్ళిపోయింది, కోమాకి వెళ్ళిపోయింది అది. హోప్ఫుల్లీ వెహికల్ కండిషన్ ఎప్పటిలానే మంచిగా అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ గో అండ్ చెక్. థ్యాంక్ యూ వెరీ మచ్. బంది బట్టి రోడ్ మీద అయ్యేదారా. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మురడేశ్వర్. లాస్ట్ నైట్ అయితే పెద్ద స్టంట్. అసలు నేనేమో షూటింగ్ చేద్దామని ఆ స్టాచ్యూ దగ్గరికి పోయినా. వాటర్ హాఫ్ అన్ అవర్లో మొత్తం పైకి వచ్చేసినాయి, 4 పైలు దిగబడ్డాయి. లాస్ట్ వీడియోలో చూపించిన కదా, చూపిస్తా సిచ్యువేషను అండ్ దాని సొల్యూషన్ కూడా వెతకాలి. ఇప్పుడు వెనక పైలు అయితే వెళ్ళిపోయినాయి. ఇగో ఇప్పుడే మట్టి తీసిన, ఇటు సైడ్ ఇక ఈ పై అయితే అసలు మొత్తం వెళ్ళిపోయింది, కోమాకి వెళ్ళిపోయింది అది. ఇటు సైడ్ కూడా ఎవరినైనా హెల్ప్ అడిగి గుంజాలి. ఇక చూద్దాం ఏమైతుంది. కరెంట్ సిచ్యువేషన్ ఇది. 4 పైలు దిగబడ్డాయి. ఇదొకటి. వెనక పైలు అయితే కంప్లీట్గా దిగబడ్డాయి. ఇదైతే పొక్కనే పడ్డది, పెద్ద పొక్క పడ్డది. ఇగో రాత్రి ట్రై చేస్తే రాలేదు. ఇంకేం చేస్తున్నాం అంటే, మన దగ్గర తాడు ఉంది కదా, ఈ తాడు కట్టి ఒకటి ఇక్కడ కట్టాలి, ఇంకో బండి కట్టి గుంజాలి, అప్పుడే వస్తుంది. లేకపోతే కష్టం ఇది. చూద్దాం. నీకేం కావాలరా నడు. అది ఎవరైనా హెల్ప్ అడిగి గుంజుదాం ఇక. చలో ఒక ఎండు కట్టినా అద్దా. ఇంకో ఎండు ఇంకో సైడ్ కట్టాలి ఇక. ಅಲ್ಲಿ ಬೋಟ್ ಯಾರು ಸಿಮ್ ಮಾಡ್ಬಾರ್ದು, ಆ ಕಡೆ ಬೇಕು ನೋಡಿ. ಇಲ್ಲಿ ಬೋಟ್ ಬರುತ್ತೆ, ಆಚೆ ಹೋಗ್ಬೇಕಲ್ರು. ಇಲ್ಲಿ ಸಿಮ್ ಮಾಡ್ಬಾರ್ದು, ಆ ಕಡೆ ಲಾಸ್ಟಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಆ ಕಡೆ ಹೋಗಿ ಲಾಸ್ಟಿಗೆ, ಅಲ್ಲಿ ಲೈನಿಂದ ಆಚೆ ಹೋಗಿ ಎಲ್ರು. ಅದೇ ಬೋಟ್ ಬರುತ್ತೆ, ಬೋಟ್ದಲ್ಲಿ ಯಾರು ಸಿಮ್ ಮಾಡಬಾರ್ದು, ಆಚೆ ಹೋಗ್ಬೇಕಲ್ರು ಬೇಗ. ಆ ಕಡೆ ಹೋಗ್ಬೇಕು. ಇಲ್ಲಿ ಬೋಟ್ ಸಿಮ್ ಮಾಡ್ಬಾರ್ದು, ಆ ಕಡೆ ಹೋಗ್ಬೇಕು. లైన్ ఆచే ಹೋಗ್ಬೇಕಲ್ರು. ಇಲ್ಲಿ ಬೋಟ್ ಇದ್ರಲ್ಲಿ ಸಿಮ್ ಮಾಡ್ಬಾರ್ದು, ಆಚೆ ಹೋಗ್ಬೇಕು ಬೇಗ. रस्सी छोड़ो, सीधा गाड़ी लगाता है. थोड़ा खींचाओ. रुको भाई, रुको एक सेकंड. ಇಲ್ಲಿ ಬೋಟ್ ಬಟ್ಟೆ भैया थोड़ा हेल्प कर. मूव कर तो आगे गाड़ी. ओ भाई गाड़ी.
ఫైనల్లీ వి మేడ్ ఇట్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈజీగా వచ్చింది. తాడు కట్టినాం కింద, బొలోరే కేసు గుంజినాము. చూపిస్తా హోల్స్ ఎంత డెప్త్ పడ్డాయో. ఈ పొక్క ఇది ఘోరం అసలు. టైర్ వెళ్ళిపోయింది వీళ్ళకు, ఇది ఇటు వెళ్ళిపోయింది. చాసి ఏమో ఇటు ఆనింది, ముంగడ పయ్యాలు. మొత్తానికి ఇది సిచ్యువేషన్. ఈ పొక్కలకేంచి వెహికల్ వెళ్ళి సగం పయ్య పులిగిపోయింది. అవ్వ ఇగో ఈడు పులిగిపోయింది. మా అవుతుంది తిడతాడు, నిన్ను ఎవర్రాళ్ళ గొమ్మన్నాడు అని. గాలి కూడా లేదురా బాబు. బాబోయ్ అర్జెంట్ గడిపియాలి వెహికల్ ఏదైనా. ఫస్ట్ గడిపించి లేకపోతే బిస్కెటే. హలో గైస్, ఫస్ట్ ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోదాము. మీరు కూడా పని చేస్తలేదు. శివ ఉంటాం అలా సార్లు అయినా కాడికి. చలో గైస్, వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకేనా, గోకర్ణ సైడ్ వెళ్ళిపోయి సర్వీసింగ్ సెంటర్ ఎత్తుకుని ఫస్ట్ వెహికల్ గడిపియాలి, అది ఇంపార్టెంట్. చలో గైస్, మనం అయితే ఇన్ని నుంచి వెళ్తున్నాము. పెద్ద ఘనకార్యం చేసినాము. అయ్యో రాత్రి చూడాలి అసలు. మళ్ళీ 20 మంది బట్టి నీ అవ్వ రోడ్ మీద అయ్యేదారా 20 మంది బట్టి 20 మంది బట్టి లేపినా ఇవ్వలేదు. దేనికి కట్టినామంటే పెద్ద బండ్లు ఉంటాయి చూడు, తుఫాన్ దానికి వేసి ఇట్లా అంటే వచ్చేసింది. అబ్బా దేవుడు, స్టంట్ ఇది అయితే. పొద్దున ఒకడు ఏం చేసిండు, వెహికల్ అడుగుతా అని తుఫాన్ డైరెక్ట్ ఓషన్లకే పట్టుకోండి. అది అటే వీకింది మాది. అయ్యో తిప్పలు కాదు, ఓషన్లతో డేంజర్ ఉంది. ఇప్పుడు మనకు వెహికల్ సర్వీసింగ్ సెంటర్ కావాలి. చలో మరి అడిగి పోయినాక అప్డేట్ ఇస్తా. ఇక ఫస్ట్ అడిగి పోయి వెహికల్ అడిగిపించినాక నేను స్నానం చేసినాక అప్పుడు ఏమైనా ఆపి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అప్పటి వరకు ఏమి లేదు, నాకు సైక్ ఉందంతా. చలో సీ యూ. గాయస్ ఆల్రెడీ ప్రాబ్లం అంటే ప్రాబ్లంలో ఇంకో ప్రాబ్లం, స్టీరింగ్ షేక్ అవుతుంది. నిన్న దిగబడినప్పటి నుంచి 70 స్పీడ్ కొడితే 30 ఊగుతుంది. ఎక్కడైనా సర్వీస్ షోరూమ్ ఉంటే చూపించాలి అర్జెంటుగా ఫస్ట్, లేకపోతే కష్టం అయిపోతుంది. మేబీ వీల్ అలైన్మెంట్ చేంజ్ అయి ఉండొచ్చు, నాట్ షూర్. చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిన ఒకటి ఉంది సర్వీస్ షోరూమ్, అక్కడ చూపించి కనుక్కోవాలి ఏమైందో. అంతా గందరగోళం ఉంది. సర్వీస్ సెంటర్కి అయితే వచ్చిన, కానీ 9 o'clock ఓపెన్ అంట. చిరాకు ఉంది. పోయి లోపల ఫ్రెష్ అప్ అయ్యి వస్తాయి. ఇక మేబీ టైర్లో మట్టి జామ్ అయింది, అందుకే అట్లా అవుతుంది కావచ్చు. మట్టి తీసిన కుప్పడి వెళ్ళింది. చూపిస్తా చూడండి. ఈ మట్టి ఈ టైర్ ఒక్కదాందే మట్టి. అటు సైడ్ కూడా తీసినుండే. వాడు చూస్తే చచ్చిపోతాడు, నువ్వేంద్ర బాబు అని. ఇదిగో అదే సిచ్యువేషను. ఏడున్నానో కూడా తెలియదు. చలో లోపలికి పోయి ఫ్రెష్ అప్ అయితే వస్తా. ఇది షోరూమ్ వాళ్ళది, RNS మోటార్స్ అంట, మారుతి సుజుకి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, వాళ్ళ ఎంప్లాయీస్ ఇప్పుడే వస్తున్నారు. చూడాలి ఏమంటారో చెక్ చేసి. ఫస్ట్ అయితే ఒక ట్రయల్ కొట్టమనాలా. మట్టి అయితే తీసేసిన, సెట్ అయితే సెట్, లేకపోతే చెక్ చేయాలి. వీల్ అలైన్మెంట్ పోయిందా ఏం పోయిందా చూసి చేపించుకొని మనం గోకర్ణకి అయితే బయలుదేరాలి, అది ప్లాన్. చలో చూద్దాం ఏమైతే. గైస్ కరెంట్లీ అయితే మనము ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాము. ఘోరంగా షేక్ అవుతుంది. అన్న కూడా అర్థం కాలేదు, వెళ్ళి చెక్ చేద్దాం అని అన్నాడు. ఎందుకంటే మార్నింగ్ తాడు పెట్టి గుంజినాం కదా, ఏమైనా బెండ్ అయిందా లేదా చెక్ చేసి సెట్ చేద్దామని చెప్పినుండే. లక్కీగా అన్నకు మనం తెలిసి ఇన్స్టాగ్రామ్లో చూసిందంట మనల్ని. వైబ్రేషన్ కనిపిస్తుందా, మొత్తం దడ్డు వైబ్రేషన్, ఘోరంగా వస్తుంది వైబ్రేషన్. అందుకే ఇక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షోరూమ్ వెతుక్కొని వచ్చేసినుండే. చలో పోయినాక చూపిస్తా ఏమైంది ఏంటనేది. గాయస్ చూడండి సిచ్యువేషన్, మొత్తం మట్టిలో మునిగి వెళ్ళినట్టు ఉంది. ఇక మట్టి కుప్పలు. అండ్ బ్రేక్స్ కూడా చెక్ చేపిస్తున్నా, ఇల్లు కూడా మట్టి పోయింది ఘోరం ఇక. అయ్యో బాబోయ్, మొత్తం మట్టి కింద. అది ఘోరం. మొత్తం మట్టే, ఏదో మట్టే. ఇది చేపియాలి, లేకపోతే కష్టమవుతుంది. బ్రేక్స్ కూడా పని చేయవు అదన్నమాట. దాన్ని మంచిగా గ్రీస్ పెట్టి చేయమని చెప్పినారు.
స్పేర్ టైర్ అయితే ఇప్పిరు. ఈకోకి స్పేర్ టైరు కింద ఉంటుంది. ఈ టైర్ తీసుకుపోయి ఆ లెఫ్ట్ టైర్ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు. ఆ లెఫ్ట్ టైర్ తీసి ఈ స్పేర్ టైర్లో వేసేస్తారు అన్నమాట. అది అట్లా. ఈ డ్రమ్ము లోపల కూడా ఇచ్చుకున్నది ఇగో. అమ్మో, దిగబడేందో కానీ పెద్ద స్టంట్ ఇది. మొత్తం క్లీన్గా వాషింగ్ చేపియాలి మొత్తం కింద. గందరగోళం ఉంది. సైలెన్సర్కి పేపర్ చుట్టిండే రాత్రి నీళ్ళు పోవద్దని, తర్వాత తీసేసిన. మన స్పేర్ టైర్ దీన్ని ముందట వేస్తారు అన్నమాట. కొత్త టైర్ కదా, దీన్ని ముందట వేసి ఇంకా మిగతా టైర్లను సెట్ చేస్తారు. అరిగిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఇంటిగా స్పేర్ లాగా టైర్లు అయితే ఎక్కిచ్చేస్తున్నారు. నార్మల్గా ఫ్రంట్ టైర్కు 36 అంట, దీనికి 40 కొడతారంట. మనకు వెయిట్ ఎక్కువ ఉంది కదా, సో 40. నార్మల్గా అయితే 35 కొడతారు, మన వెయిట్ ఎక్కువ కదా, సో 40 కొడుతున్నారు. ప్రజెంట్ టైర్లకు అయితే గాలి కొడుతున్నాడు. ఫైనల్ చెక్ ఇది అయిపోయాక టెస్ట్ డ్రైవ్కి పోవాలా. ఆ 70 పైన మళ్ళీ అట్లే వైబ్రేషన్ వస్తుందా లేదా చెక్ చేయాలి. రాకపోతే ఆల్ సెట్ క్లీనింగ్ చేపించేసి వెళ్ళిపోవడమే. వస్తే ఏందనేది చూడాలి. ఇక అది ముంగట్ టైర్ కదా 36. స్టెప్నీకి ఇక్కడ టైట్ చేస్తారు, ఇక్కడ టైట్ చేస్తారు. అండ్ వీఆర్ ఆల్ సెట్. 4 టైర్స్ అయితే వీల్ బ్యాలెన్సింగ్ చేసినారు. ఇంకొక రైడ్కి అయితే వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. హోప్ఫుల్లీ వెహికల్ కండిషన్ ఎప్పటిలానే మంచిగా అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ గో అండ్ చెక్. వాషింగ్కి వెళ్ళే ముందు వన్ లాస్ట్ థింగ్ మిగిలిపోయింది, వీల్ అలైన్మెంట్ చేయాలా. మిషన్ వీల్ అలైన్మెంట్ ఈ 4 పెడతారు, పయ్యాల కాడ పెట్టి చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా వీల్ బ్యాలెన్సింగ్ చేసినాక వీల్ అలైన్మెంట్ దొబ్బుతుంది. అందుకు వీల్ అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది చేసినాక ఆల్ సెట్ అనుకుంటా. చూద్దాం. ఈయననే మేనేజరు ప్రజెంట్ మన వర్క్కి. మొన్న చూపించలే కదా, ఈరోజు చూపిస్తా వీల్ అలైన్మెంట్. ఫస్ట్ వీటికి సెట్ చేస్తారు. సెట్ చేసుకొని అక్కడ నుంచి ఏమంటారు లేజర్ కొడతారు వీటికి, ఈ ప్యానెల్స్కి. ఎక్కడి నుంచి చెప్పాలా, అక్కడ ఉంది ఆ బోర్డు పోతుంది. దాని నుంచి లేజరు ఇక దీనిపైన పడుతుంది. దీనిపైన పడగానే అక్కడ రీడింగ్స్ చూపిస్తుంది ఎంత చేంజ్ అయిందని. 4 సైడ్లు అంతే. కింద లైట్ ఒక దగ్గర పోతుంది, ఐ మీన్ ఈ మధ్యలో ఉన్న లైట్ ఇక్కడ అక్కడ 2 దగ్గరలో పడుతుంది అన్నమాట. కాబట్టి స్టీరింగ్ ఏమో పెట్టి చేస్తారు. ఇవన్నీ చేస్తుండు చూడు, స్టీరింగ్ చక్కగా చేస్తుండు. చక్కగా చేయగానే అక్కడ చూపిస్తుంది. చూపిస్తుందా -1.15 అట్లా. ఎంత కావాలో అంత పెట్టినాక కింద రాడ్ పెట్టేసి సెట్ చేస్తారు అన్నమాట. అట్లా వీల్ అలైన్మెంట్ అట్లా చేస్తారు. ఇది 3వసారి వీల్ అలైన్మెంట్. దీని అవ్వ దరిద్రం అంతా నా దగ్గరనే ఉంది. ఫస్ట్ టైం సర్వీసింగ్ చేయించినప్పుడు, సెకండ్ టైం రాడ్ రీప్లేస్ చేసినప్పుడు, థర్డ్ టైం ఇప్పుడు. అయ్యో దేవుడా ఘోరం. హోప్ఫుల్లీ ఇదే లాస్ట్ టైం. ఏం ప్రాబ్లం పెట్టదు అనుకుంటున్నా. ప్రాబ్లమ్స్ అంటే ఎక్స్టీరియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు వెహికల్. ఆ రాడ్ పోయింది, ఇంకోటి ఇప్పుడు ఉసుకే వల్ల వీల్ అలైన్మెంట్ పోయింది, అట్లా అన్నమాట ఎక్స్టీరియర్. చలో గైస్, అన్నీ అయిపోయినాయి. వీల్ బ్యాలెన్సింగ్ అయిపోయింది, వీల్ అలైన్మెంట్ అయిపోయింది.
ఇంకా చూడాలా, ఒక 80 స్పీడ్లో కొడితే ఏం వైబ్రేషన్ రాకపోతే సెట్ అయినట్టు. లెట్స్ గో ఫర్ టెస్ట్ డ్రైవ్. ఇప్పుడు ఏం వస్తలేదు కదా, సెట్ అయిందా? ఆల్ గుడ్, ఫైనల్లీ సెట్ అయింది. వైబ్రేషన్ ఏం రావట్లేదు, వెహికల్ అయితే బరాబర్ సెట్ అయిపోయింది. ఇంకా వాషింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే గోకర్ణ. చలో లెట్స్ గో టు గోకర్ణ. చెక్ ద స్పీడ్ 100 అండ్ మూమెంట్ ఏం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ షోరూమ్ అబ్బా, రియల్లీ. లైక్ నేను వచ్చిన వెంటనే క్వైరీ తెలుసుకొని దన్న టీం అందరు చేసేసినారు. రియల్లీ థ్యాంక్స్ ఫర్ ద టీమ్ బ్రో. నీ పేరు? స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గిరీష్ బ్రో, అతనే మేనేజర్ ఈ షోరూమ్కి. షోరూమ్ కూడా చూపిస్తా, ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వచ్చేయండి ఈ షోరూమ్కి. అటంతా బాగా చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాషింగ్కి అయితే పోతున్నాం, నీట్గా వాష్ చేపిస్తా దగ్గరుండి. చూద్దాం పదండి. వాషింగ్ అయితే అక్కడే చేస్తారు. ఇంకో ఈ అన్నలే హెల్ప్ చేసినారు నాకైతే. అయితే పెట్టిద్దాం లోపల. చూడుర్రి, అమ్మ బట్టి ఘోర బట్టి. ఇప్పుడు మొత్తం ఇన్ అండ్ అవుట్ క్లీనింగ్. ఇంకా మళ్ళీ బీచ్ పోయే ప్రసక్తే లేదు, పోయినా దూరం పెడతా. లోపల సామాన్ అంతా లోపల పెట్టేసా. ఎంత గలీజ్ ఉందంటే ఇంకా నాకు ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే ఇచ్చిర్రు షోరూమ్ వాళ్ళు. వెహికల్ని దీని మీద పెట్టి లేపి కింద కడుగుపియాలి ఇప్పుడు, అదే టాస్క్. చలో అంతే, 2 సైడ్స్ జరుపుకొని దీన్ని లేపాలి. ఇక మెల్లగా లేస్తుంది కానీ లెట్స్ గో, వి ఆర్ గోయింగ్ అప్. కోచ్ ఒక్కసారి జరిగింది.
ఏంటంటే ఆ ఉష్క ఉంది కదా, ఆ ఉష్క పోవాలి, లేకపోతే అది కొరికేస్తుంది, జంగు వచ్చేస్తుంది కింద. అందుకే మళ్ళా మొన్ననే వేయించిన, మళ్ళీ వేపిస్తున్నా దీనికి ఫుల్ వాష్. అది తప్పదు ఇక కొన్నిసార్లు. ఫైనల్ టచ్. ఆల్ సెట్ టు గో. మెరుస్తుంది కదా, ఇచ్చి పడేసినారు. అసలు నిజంగా క్రేజీ సర్వీస్ చేసిరు అబ్బా. ఇప్పటికి 3 సార్లు చేయించిన కానీ ఇది బెస్ట్ అనుకోండి. ఫుల్గా రెడీ అయిపోయింది. లాస్ట్ ఇంకా గ్రీజ్ పెడుతున్నారు. ఇది పెట్టేస్తే అయిపోతుంది, మనం బయలుదేరచ్చు. బిల్ ఎంత అవుతుందో నాకైతే భయం అవుతుంది. ఆల్ సెట్. ట్యాంక్లో అయితే వాటర్ ఉన్నాయి, ఇప్పుడు నింపాల్సిన అవసరం లేదు, రేపు చూసుకుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం, నెత్తిన వస్తున్నారు. ఒకటే సౌండ్, మ్యూజిక్. గాయస్, యూ ఆర్ డన్ విత్ ద బిల్డింగ్. వాచిపోయింది 1797, అంటే అప్రాక్సిమేట్లీ 1800 రూపీస్ అయింది బీచ్లో పార్క్ చేసినందుకు. వీఆర్ గుడ్ టు గో. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గోకర్ణ. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ గోకర్ణ. చలో ఇంకా వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో గాయస్, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ గోకర్ణ. సర్వీస్ అయితే క్రేజీ చేసినారు, లిటరల్లీ నిజంగా. థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్. థ్యాంక్ గాడ్, మొత్తానికి రిపేర్ అయితే అయిపోయింది. పెద్ద టెన్షన్ అది. ఎందుకంటే ఇది ఇప్పుడు చేపించకపోతే పెద్దగా అవుతుంది. అది దరిద్రం కొద్ది బ్రేక్స్లో డ్రమ్ లోపల కూడా మనకు శాండ్ పోయిన ఉండే, బ్రేక్స్ దెబ్బతింటుండే, టైర్స్ దెబ్బతింటుండే, అన్నీ దెబ్బతింటుండే. మొత్తానికి ఆల్ సెట్ అన్నీ తీసుకున్నాం. 2 ఫోన్లు, 2 కెమెరాలు, బ్యాగ్. ఓకే, ఆల్ సెట్. బ్యాక్ టు రేస్. అసలు గుర్రం ఉరికినట్టు వస్తుంది. కొడదాం ఒక 100, 110లో కొట్టి చూస్తే తెలుస్తుంది వైబ్రేషన్ పోయిందా లేదా అని. చాచా పర్లేదు, రీజనబులే. వాషింగ్ చేసినారు కదా, వాషింగ్కి అయితే 500. ఇంకా తర్వాత బ్యాలెన్సింగ్, అలైన్మెంట్. చలో, ఆల్రెడీ స్నానం చేసేసినాము. ఇక్కడ నాపుకొని బ్రేక్ఫాస్ట్ తినాలి. మళ్ళీ 6 లోపలికి వాటర్ పోయినాయి. అది మళ్ళీ ఒక 4-5 రోజులు పడుతుంది సెట్ కానీ.
ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే అయితే గోకర్ణ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే వెజిటేబుల్స్ అయిపోయినాయి, వెజిటేబుల్స్ తీసుకోవాలా. చలో వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుందాం. ఆనియన్స్ హాఫ్ కేజీ, హాఫ్ కేజీ హాఫ్ వద్దు ఆనియన్. బస్ దాలో దాలో అరే థ్యాంక్ యూ. ఓకే మిర్చి 10 रुपये. ఓకే టమాటా హాఫ్ కేజీ. ఓ సపరేట్ రకో. ఏం చేస్తున్నాడు అయ్యా, దాంట్లోనే ఇస్తాడేంది. కొత్తిమీర एक कोथमीर हाँ एक छोटा हाँ छोटा छोटा हाँ बस उतना नहीं वेस्ट होता थोड़ा 5 रुपये दे दो बस. हाँ 5 रुपये बस. చలో వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నా. ఫస్ట్ ఎక్కడ ఆపుకొని వంట చేసుకోవాలా, బీభత్సంగా ఆకలి అవుతుంది. అబ్బా ఎండ ఎండ ఇచ్చి పడేస్తుంది ఎండ. వైరెట్ పోయింది కరెక్ట్. చలో గాయ్స్ ఏదైనా మంచి స్పాట్ దొరికినాక వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సీ యూ. లైక్ దే ఆర్ ఛార్జింగ్ 60 రూపీస్ ఫర్ ఎంట్రన్స్. నార్మల్లీ 60 రూపాయలు తీసుకుంటున్నారు ఖాళీ ఎంట్రన్స్కి. ఇది ఎక్కడ దోచుకున్నాడు అయ్యా అంటే గోకర్ణకి ఎంటర్ కావాలంటే 60 రూపాయలు కట్టాలంట. దాన్ని దోచుకున్నాడే అంతా దొంగల పాలు. అదేదో మనం గుడిలోకి ఎంటర్ అయినది కాదు, ఖాళీ గోకర్ణ ఊర్లోకి ఎంటర్ అయినా పెట్టిండు. 60 అంట మళ్ళా. ఫైనల్గా అయితే గోకర్ణ రీచ్ అయిపోయినాం. అబ్బా ఏం ఎండ తెలుసా, పిచ్చి ఎండ కొడుతుంది. రోడ్ అయితే స్మూత్గానే ఉంది. ఫస్ట్ వండుకోవాలి, ఘోరంగా ఆకలి అవుతుంది, లేట్ అయిపోయింది ఆల్రెడీ. చలో దన్న రైస్ పెడదాం. రైస్ పెట్టేసి తర్వాత ఏందా అమ్మయ్య ఫైనల్గా రైస్ అయితే రెడీ అయిపోయింది. పిచ్చి ఆకలి అవుతుంది, దంచి కొడదాం. ఇక మన గుడ్డు ఏది, హోప్ఫుల్లీ గుడ్డు ఉడికిందని అనుకుంటున్నా, ఉడకపోతే బిస్కెట్. ఇది వర్కౌట్ అయితే రోజు ఒక ఎగ్ తింటే ఇక రైస్ కుక్కర్లో వేసేస్తే అదే అవుతా ఉంటుంది. ఇక తొందరనే అయింది రైస్ రోజు. సోలార్ పవర్ గట్టిగా ఉన్నట్టు. ఫుల్ నిద్ర వస్తుంది, తిని వండుకుంటే మళ్ళీ రాత్రి లేసి. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మా సాయంత్రం లేద్దాం అనుకుంటే అది రాత్రి అయింది. చెప్పినా కదా పోయి వంట రాత్రి లేస్తా అని. నిన్న జాగరణ చేసినుండే కదా, అసలు ఓపిక లేదు. లేవంగానే బాగా తలనొస్తుంది. చాయ్ పెడుతుంది. ఇక చాయ్ పెడుతున్నా 4 డబ్బా రొట్టె ముక్కల్ని తినాలి. తిని జర వర్క్స్ ఉన్నాయి, రేపు వీడియో ఎడిట్ చేయలేదు, చేయాలా శివరాత్రి వీడియో. నిమాకు ఖరాబ్ అయిపోయింది, ఘోరంగా వన్నా అసలు సోయలేదు. ఆ ఎండకు డిహైడ్రేట్ అయిపోయింది, ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసి పడుకున్నా. ఇంకా మొత్తానికి ఇప్పుడు లేచిన. ఇక చలో చాయ్ పెట్టుకొని తాగుదాం.
మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నా. ఎడిటింగ్ ఏమో మ్యాక్బుక్లో చేస్తా అండ్ నా డేటా మొత్తం ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తా, 2 TB డేటా. ఇది మీకు తెలిసిందే. ఈ సి నుంచి వీటికి యూఎస్బి టైప్ వాటికి కనెక్ట్ చేస్తాయి. ఇంకంతే. నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి క్యాప్కట్. సింపుల్గా పెద్ద పెద్ద టెన్షన్స్ తీసుకోను. ఎడిటింగ్కి సింపుల్గా క్యాప్కట్ యూజ్ చేస్తా. నెట్వర్క్ లేదు, నెట్ ఆన్ చేయాలి అదన్నమాట. VPN ఆన్ చేసుకొని క్యాప్కట్ యూజ్ చేస్తా అదన్నమాట. చలో మరి, చాలా వర్క్స్ ఉన్నాయి. ఒక వీడియో ఎడిట్ చేయాలా, ఒక రీల్ ఎడిట్ చేయాలా. ఈ బ్లాగ్కి ఇంతే. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామన్నా చీకట్లో ఏం చేసేది లేదు, మనం లేట్గా లేచినాం. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. తెలుసుగా, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. లైవ్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రేపైతే గోకర్ణ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. వీఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. మీ సపోర్ట్కి నా ధన్యవాదములు అంటారా, ఏదోటి వాట్ ఎవర్. ఈ తెలుగుతో దివాకరం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, చలో మరి, గుడ్ నైట్, బాయ్ గాయ్స్.